హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదండి, మే 13th ఎలక్షన్స్ అయిపోయాయి. ఎలక్షన్స్ కన్నా ముందు ఒక రోజు అంటే మే 11th రోజు అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్రెండ్ అయిన భరత్ గారికి సపోర్ట్ చేసి అల్లు స్నేహారెడ్డి గారు అలానే అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే నా ఫ్రెండ్ అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పారు. అదే రోజు మనం ఇటువైపు చూసుకుంటే పిఠాపురంలో రామ్ చరణ్ గారు అలానే అల్లు అరవింద్ గారు అలానే సురేఖ గారు ఎవరికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఆ రోజు అక్కడ ప్రచారం చేశారు. అంటే ఎట్ ఏ టైం అల్లు అరవింద్ గారేమో పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ గారేమో ఇటువైపు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న భరత్ గారికి అయితే సపోర్ట్ చేశారు. అదే రోజు మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు అయితే వచ్చాయనుకోవచ్చు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అందరూ ఈసారి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా గెలిపించుకోవాలి, ఎన్డీఏ కూటమికి ఎలాగైనా సపోర్ట్ చేసుకోవాలి అని అనుకున్న తరహంలో ఇలాంటిది అల్లు అర్జున్ గారు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న వ్యక్తిని సపోర్ట్ చేసిన రోజు ఆల్మోస్ట్ అక్కడైతే చాలా వరకు గొడవలు అయితే జరిగాయి అల్లు ఫ్యాన్స్ మధ్య, మెగా ఫ్యాన్స్ మధ్య. మరీ ముఖ్యంగా అయితే మెగా ఫ్యాన్స్ మధ్య ఆ రోజు వారని అనుకోవచ్చు. కానీ అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ గారికి పర్టికులర్ గా నా ఫ్రెండ్ కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నానని అక్కడికి వచ్చి ఆ రోజు సపోర్ట్ చేయడం అయితే జరిగింది. దాని తరహాలోనే రీసెంట్ గా నాగబాబు గారు అయితే ఒక ట్విట్టర్ లో ఒక ట్వీట్ అయితే చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే, అలానే మాతో ఉండకపోయినా మా కోసం పనిచేసేవాడు పరాయి వాడైనా మావాడే అని చెప్పేసి ట్వీట్ అయితే చేశారు. ఇది ట్వీట్ చేసిన వెంటనే కొన్ని అయితే చాలా అంటే చాలా గొడవలు అయితే అయ్యాయి మెగా ఫ్యాన్స్ మధ్య. అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళందరి మధ్య చాలా గొడవలు జరిగాయి. ఆ గొడవల తరహాలోనే మెగా నాగబాబు గారు అయితే ట్వీట్ అయితే డిలీట్ చేయడం జరిగింది. డిలీట్ చేసిన మళ్ళీ కొన్ని ఈ రోజు మనం చూసుకుంటే ఏం జరిగిందంటే ఐ హ్యావ్ డిలీటెడ్ మై పోస్ట్ అని చెప్పేసి నాగబాబు గారు మళ్ళీ ట్వీట్ చేశారు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే నాగబాబు గారు మళ్ళీ ఈ రోజు ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటే ఇక్కడ ఫ్యాన్స్ అనే వాళ్ళు మళ్ళీ గొడవ చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఫ్యాన్స్ మధ్య విభేదాలు వస్తున్నాయి. అందరూ అంటే ఇన్ని రోజులు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ అల్లు ఫ్యామిలీకి అలానే మెగా ఫ్యామిలీకి ఈ రెండు ఫ్యామిలీకి మధ్య ఏమైంది, అల్లు అర్జున్ గారు ఎందుకు బయటకు వచ్చారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశారు అనేవి ఎన్నో క్వశ్చన్స్ అయితే ఆ రోజు అయితే రేజ్ అయ్యాయి. కానీ ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ మెగా ఇంట్లో మాత్రం వారనే అనుకోవచ్చు. ఎందుకంటే నాగబాబు గారు అలా ట్వీట్ చేయడం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అలా ట్వీట్ చేసిన తర్వాత కూడా ఇలాంటి మళ్ళీ అసలు అల్లు అరవింద్కి అలానే లేకపోతే అల్లు అరవింద్ గారు సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, కానీ అల్లు అర్జున్ గారికి ఏమైంది అంటే ఎందుకు మెగా నుంచి బయటకు వచ్చారు, మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చారు, వైఎస్ఆర్సీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అది ఫ్రెండ్ అయినా సరే అటు సైడ్ ఏమో మామయ్య గారు పోటీ చేస్తుంటే అందరూ మామయ్య గారికి సపోర్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా వెళ్తే ఇతను మాత్రం ఇటు సైడ్ వచ్చి వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అతనికైతే సపోర్ట్ చేశారు ఆ రోజు. కానీ ఇవన్నీ చూసిన ఫ్యాన్స్ అయితే తట్టుకోలేకపోయారు. కానీ నాగబాబు గారు చేసిన ట్వీట్ అయితే ఇంకొక వేరే లెవెల్. అంటే అల్లు అర్జున్ గారిని బయటకు నెట్టేశారా, అల్లు అర్జున్ ఎందుకు బయటకు నెట్టేస్తారని ఫ్యాన్స్ గగ్గోర పరచడంలో ఫ్యాన్స్ కు మళ్ళీ కప్పిపుచ్చడానికి ఆ ట్వీట్ అయితే డిలీట్ చేశారు. మళ్ళీ ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్ అని చెప్పేసి ఈ రోజు ట్వీట్ అంటే దీని ఉద్దేశం ఏంటి, గొడవలు అనేవి సద్దుమణిగాయా లేకపోతే గొడవలు ఇంకా జరుగుతున్నాయా, అసలు వాళ్ళ మధ్య ఏమైంది అంటే అల్లు అర్జున్ గారు బయటికి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి, వైఎస్ఆర్సీపీకి మద్దతుగా రావడం ఏంటి, అది ఫ్రెండ్ అయితే ఇంకొకరైనా నుంచింది వైఎస్ఆర్సీపీ కదా. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్ గా పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవద్దు అని అతని ఉద్దేశమా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి అండగా ఉండాలన్నా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆంధ్ర రాష్ట్రంలో మంచి చేసిందని చెప్పి ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. కానీ ఈ రోజు కూడా ఇతను నాగబాబు గారు ఇలా చేయడం అంటే మళ్ళీ కలిసిపోయారా, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఏ గొడవలు లేవా, అల్లు అరవింద్ గారేమో అటు సపోర్ట్ చేస్తుంటే అల్లు అర్జున్ గారు ఇటువైపు అంటే తండ్రి ఒకవైపు కొడుకు ఒకవైపు అనేలాగా అయితే వచ్చాయి. కానీ దానికి తోడు స్నేహారెడ్డి గారు కూడా వాళ్ళ ఫ్రెండ్ వైపే సపోర్ట్ చేయడం అంటే ఇలాంటివన్నీ గొడవలు సద్దుమణిగా అయిపోయాయి. కాబట్టి ఈరోజు ట్వీట్ అయితే డిలీట్ చేశారా, అసలు నాగబాబు గారు అల్లు అర్జున్ గురించే సంబోధించి ఆ ట్వీట్ అయితే చేశారా, ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్ ఫ్యాన్స్ మధ్య అయితే రైజ్ అవుతున్నాయండి. అసలు ఇప్పటికైతే పోస్ట్ అయితే డిలీట్ చేసేసారు అంటే వాళ్ళ మధ్య గొడవలు అయితే అయిపోయాయి అని అయితే ఇక్కడ అర్థమవుతుంది. అసలు ఇలాంటి ట్వీట్ గురించి అలానే మళ్ళీ ఈ రోజు నాగబాబు గారు ఎందుకు ఇలా ట్వీట్ చేయాల్సి వచ్చింది అనేది మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.